కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. వెల్కమ్ టు విధ్వంసం వైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియోలో పరిపాలనకు సంబంధించిన ప్రభుత్వ ఉత్తర్వులను ఎప్పటికప్పుడు వెబ్సైట్లో పెట్టడం ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలన్న నిర్ణయం ముఖ్యమంత్రి జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డిదే. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ చొరవతో పాలనలో పారదర్శకత ఉండాలన్న ఉద్దేశంతో 2005లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం సమాచార హక్కు చట్టం చేసింది. దరిమిల 2008లో వైఎస్ఆర్ ప్రభుత్వం జీవోలన్నీ ప్రజలకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ఇప్పుడు ఆయన కుమారుడు ఏలుబడిలో మొదటిసారి ఆ నిర్ణయాన్ని తిరగదోడారు. ఇటీవల కాలంలో జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై మీడియా విమర్శనాత్మక కథనాలు ఎక్కువయ్యాయి. అధికార పక్షం వాటిని ఎల్లో మీడియా కథనాలుగా కొట్టివేయటం తప్ప ఏమీ చేయలేకపోతుంది. ఆ కథనాల్లో వాస్తవం లేకపోతే ప్రభుత్వం ఊరుకోదు కదా. వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవటమే అవి వాస్తవాలో కాదో చెబుతుంది. ఈ నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ వెబ్సైట్లో ఉన్న కొన్ని ఖాళీ జీవోలు పెట్టడం మొదలైంది. వెబ్సైట్లో జీవోలు పెట్టినట్టు నెంబర్ కనపడుతుంది. దాన్ని ఓపెన్ చేస్తే లోపల విషయం ఉండదు. 1వ తేదీ నుంచి సాధారణ పరిపాలన శాఖ 82 జీవోలు జారీ చేస్తే వాటిలో 49 బ్లాంక్ జీవోలు. దీనిపై మీడియాలో కథనాలు వచ్చాయి. వాటి ఆధారంగా ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలకు దిగాయి. టీడీపీ ఈ విషయాన్ని గవర్నర్ దగ్గరకు తీసుకెళ్ళింది. దీంతో అసలు జీవోలు ఆన్లైన్లోనే పెట్టకపోతే ఏ పేచీ ఉండదు కదా అనుకున్నట్లున్నారు. వైసీపీ ప్రభుత్వ పెద్దల పారదర్శకత గురించి ఎన్ని పెద్ద మాటలు చెప్పినా ఆచరణలోకి వచ్చేసరికి మొదటి నుంచి మీడియాకు ప్రతికూలంగానే వ్యవహరిస్తూ వచ్చారు. పారదర్శకతపై ప్రేమ ఉన్నవారు మీడియాను దూరంగా ఉంచరు కదా. ముఖ్యమంత్రి జగన్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత ఏనాడు మీడియాతో మాట్లాడి ఎరగరు. విమర్శనాత్మక వార్తా కథనాలు రాస్తున్న చూపిస్తున్న వార్తా సాధనాలపై అధికార పక్షం నిత్యం విమర్శలతో దాడి చేస్తుంది. ప్రభుత్వ యంత్రాంగం కేసులు పెడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించే కథనాలు ఇచ్చే పత్రికలపై, న్యూస్ ఛానళ్లపై అధికారులు కేసులు పెట్టేందుకు వీలుగా ఏకంగా ఒక జీవోనే జారీ చేసిన విషయం మీకు గుర్తుందిగా. సమాచార హక్కు చట్టం స్ఫూర్తికి నిర్ణయం పూర్తిగా విరుద్ధం. తమ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది తెలుసుకునే హక్కు ప్రజలకు ఉంది. ఆ హక్కును నిరాకరించడం సుపరిపాలన కిందకు రాదు. అమలాపురం ఎంపీ అనురాధ భర్త ఐఆర్ఎస్ అధికారి. ఆయన పదవి విరమణ చేయగానే జగన్ ప్రభుత్వం ఆయనకు ప్రత్యేక కార్యదర్శి హోదాలో పదవి ఇచ్చింది. ఈ నియామకం జీవోను రహస్యంగా ఉంచటం ఏ విధంగా సబబు? ఒక వ్యక్తికి ప్రజలను పాలించే యంత్రాంగంలో ఉన్నత స్థాయి పదవిస్తున్నారు. ఆయనకు చెల్లించే వేతనం ప్రజల డబ్బు. ఈ నిర్ణయం గురించి తెలుసుకునే హక్కు ప్రజలకు లేదా? కోర్టు కేసుల్లో ప్రభుత్వం తరపున వాదిస్తున్న న్యాయవాదులకు చెల్లిస్తున్న ఫీజుల వివరాలు రహస్యంగా ఉంచవచ్చా? ప్రజల డబ్బు ఖర్చయ్యే ఏ సంగతి అయినా ప్రజలకు తెలియాల్సిందే కదా. ఈ జీవోలు దాచిపెట్టే వ్యవహారం వివిధ పద్దుల కింద ఖర్చులను ఆడిట్ చేయాల్సిన అకౌంటెంట్ జనరల్ ఆఫీసును కూడా ఇబ్బందుల్లో పెట్టింది. జీవోలను పబ్లిక్ డొమైన్లో ఉంచకూడదన్న ఈ నిర్ణయాన్ని కొందరు హైకోర్టులో సవాలు చేశారు. చీకటి పాలన ఎంత ఇష్టమైనా న్యాయస్థానంలో ఆ మాట చెప్పుకోలేరు కదా. అప్పటి వరకు జీవోలు పబ్లిష్ చేస్తున్న వెబ్సైట్ జీఓఐఆర్ బదులు ఈ గజెట్ వెబ్సైట్లో జీవోలు ప్రచురిస్తామని ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. చెప్పినట్లుగానే ప్రచురిస్తున్నారు. రోజుకు 4-5 ప్రచురిస్తున్నారు. తమ ఇష్టం ప్రకారం ప్రచురిస్తున్నారు. ఇష్టం వచ్చినప్పుడు ప్రచురిస్తున్నారు. 7% జీవోలు మాత్రమే అప్లోడ్ చేస్తున్నామని స్వయంగా ప్రభుత్వమే చెప్పింది. మీరే ఆలోచించండి.